సరస్వతీ నది మళ్ళీ తపస్సు చేస్తే నారాయణుడు ప్రత్యక్షమై గంగతో సమానం నువ్వు కావడం సాధ్యం కాదు, ఆమె త్రిపథగా, అందుకని అట్లాంటి వరం ఇవ్వలేను, కానీ నేను నీకు ఒక ప్రత్యేకమైన వరం ఇస్తున్నాను. సృష్టిలో ఎక్కడా లేని ఒక గొప్ప పుష్కరిణివి నువ్వు అవుతావు. నీ యందు 300 కోట్ల తీర్థములు వచ్చి చేరుతాయి. తీర్థం అంటేనే ఋషుల యొక్క నియమాలు తపఫలాలు అందులో నిక్షేపింపబడి ఉంటాయి. అటువంటి 300 కోట్ల తీర్థములు నీ యందు ప్రవేశిస్తాయి. కలియుగంలో నేను శ్రీవేంకటేశ్వరుడు అన్న పేరుతో అవతరించినప్పుడు నీ పుష్కరిణి సమీపంలో అవతరిస్తాను. అవతరించినప్పుడు ఎందరో వచ్చి నీ యందు స్నానం చేసి కృతార్థులవుతారు. పుష్కరిణిలలో నీకన్నా గొప్పది ఇక ఉండదు, నువ్వే గొప్పదానివి అవుతావు. నీకంత గొప్ప వరం ఇస్తున్నానని వరం ఇచ్చాడు. అందుకని సరస్వతీ నది పుష్కరిణిగా వచ్చింది. స్వామి పుష్కరిణిగా వస్తే శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వరుడిగా అవతరించాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు అంటే ఎప్పుడో తానిచ్చిన వరాన్ని నిజం చేయడానికి సరస్వతీ నదిని పుష్కరిణి చేసి ఆ పుష్కరిణి ఒడ్డున వెలిసినటువంటి దయామూర్తి. అందుకే స్వామి పుష్కరిణి స్నానం సద్గురోహో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అంటారు.